పుష్ప 2 సినిమా విషయంలో కొన్ని చోట్ల మిక్స్డ్ టాక్ వచ్చిన మాట నిజమే. టికెట్ రేట్స్ విషయంలో విమర్శలు వచ్చిన మాట వాస్తవమే. అనుకోని సంఘటనల్లో చిక్కుకున్న సంగతులు నిజమే. అయినా సరే ఇవేమీ ప్రేక్షకులను సినిమా చూడనివ్వకుండా ఆపలేకపోయాయి. ఈ సినిమా కేవలం 4 రోజుల్లో 800 కోట్ల గ్రాస్ రాబట్టింది. తెలుగోడి సత్తా చాటేలా, టాలీవుడ్ జెండా రెపరెపలాడేలా పుష్ప 2 సత్తా చాటుతోంది. అల్లు అర్జున్ మానియాకు బాక్సాఫీస్ షేక్ అవుతోంది. అయితే ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల మధ్య ఒక మంచి ఫ్రెండ్లీ వాతావరణం నడుస్తోంది. ఒకరి సినిమా విడుదలయ్యేటప్పుడు మరొకరు ఆ సినిమాను ఉద్దేశించి హీరోకు శుభాకాంక్షలు తెలపడం, దానికి ఆ నటీనటులు కృతజ్ఞతలు చెప్పడం పరిపాటిగా మారిపోయింది. ఒక్కో సందర్భంలో అయితే చిన్న సినిమాలకు కూడా స్టార్స్ నుంచి పెద్ద ప్రశంసలే దక్కుతున్నాయి. ఇక పాన్ ఇండియాగా వచ్చి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన బాహుబలి, RRR, కల్కి, యానిమల్ మూవీలకు కూడా సెలబ్రిటీస్ నుంచి ఊహించిన దానికంటే ఎక్కువ మోతాదులో ప్రశంసలు దక్కాయి. కానీ పుష్పతో పాన్ ఇండియాలో తనకంటూ ఒక స్పెషల్ బ్రాండ్ నిర్మించుకున్న సుక్కు అల్లు అర్జున్ 3 ఏళ్ల కష్టానికి టాలీవుడ్ ఎందుకో మూగబోయిందని అనిపిస్తోంది. పుష్ప రేంజ్ కలెక్షన్స్ ఏ బాలీవుడ్ స్టార్ హీరోకు కూడా సాధ్యం కాదు. అలాంటిది మన తెలుగు హీరో తెలుగు చిత్రం సాధించింది. అలాంటప్పుడు తెలుగు హీరోల నుంచి, దర్శక నిర్మాతల నుంచి ఎంత సపోర్ట్ రావాలి? వాళ్ళు ఎంతలా ఆనందపడి కంగ్రాట్స్ చెప్తూ సినిమా గురించి స్పందించాలి. కానీ టాలీవుడ్ నుంచి ఆ స్పందన కనిపించడం లేదనిపిస్తోంది. పుష్ప 2 క్రియేట్ చేస్తున్న సంచలనాలు అంతా మౌనంగా చూస్తూ ఉన్నారు. బాలీవుడ్ స్టార్లకైతే పుష్ప 2 కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. బాలీవుడ్ సంగతి ఎలా ఉన్నా సరే ఒక తెలుగు సినిమా ఈ రేంజ్లో సౌండ్ చేస్తుందంటే ఈ విజయాన్ని చూసి టాలీవుడ్ ఉప్పొంగిపోవాలి. కానీ టాలీవుడ్ నుంచి సరైన స్పందన వస్తున్నట్టుగా అనిపించడం లేదు. ఏదేమైనా ఓ సినిమా రిలీజ్ అయిందంటే నెట్టింట హడావిడి చేసే స్టార్ హీరోలు సైలెంట్ అయ్యారు. ఇంతవరకు బన్నీ చిత్రానికి ఎవరూ కంగ్రాట్స్ చెప్పలేదు. టాలీవుడ్ టాప్ హీరోలంతా ఇలా మౌనంగా ఉండడంతో నెట్టింట్లో లేనిపోని చర్చలు సాగుతున్నాయి. వరుస విజయాలతో ఊపు మీద ఉన్న బన్నీ బ్రాండ్ను పెంచడానికి మరెవరినో తగ్గిస్తున్నారు అనే భావన ఇండస్ట్రీలో కూడా వినిపిస్తోందా? లేక మరేదైనా బలమైన కారణం టాలీవుడ్ మౌన దీక్షలో ఉంచిందా? బన్నీని చూసి పుష్ప 2 సక్సెస్ని చూసి ఈర్ష్యపడుతున్నారా? లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అని అంతా అనుకుంటున్నారు. చిన్న చిత్రాలు హిట్ అయితే వెంటనే ట్వీట్లు వేసి టీంను పొగిడి సపోర్ట్ చేసేవారంతా ఇలా పెద్ద సినిమాలు, పెద్ద హీరోల విషయంలో చొరవ ఎందుకు చూపడం లేదో ఎవరికి అంతు చిక్కని విషయంగా మారింది. ఇక మీదటైనా ఈ సినిమా గురించి ఎవరైనా స్పందిస్తారో లేదో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.